తమిళనాడు ఎప్పుడూ రాజకీయంగా హాట్గా ఉండే రాష్ట్రం. కానీ ఈసారి సీన్ పూర్తిగా మారిపోయింది. ఇక్కడ నాయకుల మధ్య పోటీ కంటే హామీల మధ్య పోటీ ఎక్కువైపోయింది. ఫ్రిడ్జిల నుంచి ఫ్రీ గ్యాస్ వరకు, క్యాష్ సపోర్ట్ నుంచి భారీ రుణమాఫీ వరకు ప్రతి పార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు తమదైన సూపర్ హిట్ ఆఫర్లతో ముందుకొస్తోంది. ముఖ్యంగా మహిళా ఓటర్ ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్గా మారడంతో సంక్షేమ పథకాల వర్షం కురుస్తోంది. అయితే ఈ హామీల వెనక నిజమైన రాజకీయ గేమ్ ఏంటి? ఈ ప్రీ బీ ఫైట్లో అసలు విజేత ఎవరు? ఎవరి హామీలు ఎక్కువ? ఎవరి పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి? తమిళనాడులో ఏ పార్టీలు ఏ హామీలు ప్రకటిస్తున్నాయి? తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది. కానీ ఈసారి ఇది కేవలం పార్టీల మధ్య పోటీ కాదు, ఇది హామీల యుద్ధం. ఎవరింత ఇస్తారు, ఎవరు ఇంకా ఎక్కువ ఇస్తారు అన్న పోటీ ఇప్పుడు ఎన్నికల రంగాన్ని ఒక సూపర్ స్టార్ షోడౌన్గా మార్చింది. ఓటర్లను ఆకర్షించడానికి అభివృద్ధి సిద్ధాంతాల కంటే సంక్షేమ పథకాలే ప్రధాన ఆయుధాలుగా మారాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని 3 ప్రధాన పార్టీలు భారీ హామీలతో రంగంలో దిగాయి. తమిళనాడు ఎన్నికల్లో అసలు గేమ్ ఎక్కడ జరుగుతోంది అంటే అది మహిళా ఓటర్ల దగ్గరే. మొత్తం దాదాపు 5.6 కోట్ల ఓటర్లలో దాదాపు 2.9 కోట్ల మంది మహిళలే. అంటే సగానికి పైగా ఓటు బ్యాంక్ ఇప్పుడు మహిళా చేతుల్లో ఉంది. ఇదే కారణంగా ప్రతి పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటి వరకు ఓటర్ అంటే సాధారణంగా ఒక వర్గం అనుకునేవారు. ఇప్పుడు ఓ నిజాన్ని అంగీకరిస్తున్నారు. తమిళనాడులో ఎన్నికల ఫలితాలను తేల్చేది మహిళా ఓటరే అని, దాదాపు 51% ఓటర్లుగా ఉన్న మహిళలు ఏ పార్టీల వైపు మొగ్గు చూపుతారో అదే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈసారి రాజకీయ పోరు కంటే మహిళా ఓటర్ల కోసం పోటీ మరింత ఉత్కంఠగా మారింది. డీఎంకే తన మేనిఫెస్టోను సూపర్ స్టార్ డాక్యుమెంట్గా ప్రొజెక్ట్ చేస్తూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. ఇళ్లత్తరాసి స్కీమ్ పేరుతో గృహిణులకు 8,000 రూపాయల కూపన్ ఇచ్చి వారు తమ ఇళ్లకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. ఇది నేరుగా డబ్బివ్వడం కంటే వినియోగదారుడి ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వడం అనే కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. ఇదే సమయంలో ఇప్పటికే అమలు చేస్తున్న నెలవారీ సాయాన్ని కొనసాగిస్తామని చెప్పడం ద్వారా తమ సంక్షేమ అజెండాను మరింత బలోపేతం చేసింది. మరోవైపు ఏఐఏడీఎంకే సాంప్రదాయ గిఫ్ట్ పాలిటిక్స్ను మరోసారి ముందుకు తెచ్చింది. మహిళల పేరుతో ఉన్న రేషన్ కార్డులకు ఉచిత ఫ్రిడ్జులను అందజేస్తామని హామీ ఇచ్చింది. అలాగే సామాజిక భద్రతా పింఛన్ను రెట్టింపు చేసి 2,000 రూపాయలు పెంచుతామని ప్రకటించింది. కుల విలక్కు అలవెన్స్ ద్వారా డీఎంకే ఇచ్చే సాయాన్ని సమానంగా లేదా దానికంటే ఎక్కువ ఇవ్వాలని ప్రయత్నం చేసింది. మరోవైపు బీజేపీ కూడా వెనుకబడకుండా మహిళా గృహాధిపతులకు నెలకు 2,000 రూపాయల సాయం, ప్రతి కుటుంబానికి ఒకేసారి 10,000 రూపాయల గ్రాంట్ ప్రకటించడం ద్వారా పోటీని మరింత వేడెక్కించింది. ఇక ఎనర్జీ, జీవన వ్యయాల విషయంలో కూడా పార్టీల మధ్య పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. అన్నా డీఎంకే, బీజేపీ 2 పార్టీలు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించాయి. పండుగల సందర్భంలో ఈ సిలిండర్లు అందిస్తామని చెప్పడం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం. అలాగే అన్నా డీఎంకే రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్కు 60,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వాలని ప్రకటించడం మధ్యతరగతిని టార్గెట్ చేసిన నిర్ణయం. డీఎంకే మాత్రం గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టి ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని 2030 నాటికి 30% పెంచుతామని చెప్పడం ద్వారా భవిష్యత్ దృష్టితో ముందుకెళ్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో బీజేపీ తన విజన్ను బలంగా ప్రదర్శిస్తోంది. చెన్నైని బెంగళూరు, హైదరాబాద్లతో హైస్పీడ్ రైలు మార్గాల ద్వారా అనుసంధానిస్తామని, కొత్త స్లీపర్ వందే భారత్ రైలు ప్రారంభిస్తామని ప్రకటించడం ద్వారా దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా దృష్టి పెట్టింది. ఇది కేవలం ఎన్నికల హామీ మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రయత్నంగా కనిపిస్తోంది. యువతను ఆకర్షించడంలో కూడా పార్టీలో పోటీ తగ్గడం లేదు. అన్నా డీఎంకే విద్యా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించడం యువతకు పెద్ద ఉపశమనం. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెడికల్ సీట్లలో రిజర్వేషన్ పెంచుతామని చెప్పడం ద్వారా సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహిస్తోంది. బీజేపీ భద్రత, టెక్నాలజీపై దృష్టి పెట్టి పాఠశాలల్లో, బస్సుల్లో 100% సీసీటీవీ కవరేజ్, మహిళలపై నేరాల విషయంలో 0 ఎఫ్ఐఆర్ విధానం వంటి హామీలిచ్చింది.
వ్యవసాయ రంగంలో కూడా హామీల పోటీ తీవ్రంగా ఉంది. ఏఐఏడీఎంకే ధాన్యానికి ఎంఎస్పీను 3,500 రూపాయలకు పెంచుతామని, చెరుకు ధరను 4,500 రూపాయలకు తీసుకెళ్తామని ప్రకటించడం రైతులకు ఆకర్షణీయంగా మారింది. అలాగే మత్స్యకారులకు 25 లక్షల బీమా కవరేజ్ హామీ ఇవ్వడం కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఇదే సమయంలో కొత్తగా రంగంలోకి దిగిన విజయ్ పార్టీ రైతులకు పూర్తి రుణమాఫీ వాగ్దానం చేయడం ద్వారా పోటీని మరింత విస్తరించింది. తమిళనాడులో జరుగుతున్న ఈ మొత్తం పరిణామాలు చూస్తే ఇక్కడ ఎన్నికలెప్పుడూ ఓ సంక్షేమ యుద్ధంగా మారాయి. ఎవరి హామీలు ఎక్కువ, ఎవరి పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి అన్నదే ప్రధాన చర్చగా మారింది. అయితే ఒక పెద్ద ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. ఈ భారీ హామీలు నిజంగా అమలవుతాయా, లేక ఎన్నికల వరకే పరిమితమవుతాయా? ఓటర్ల దృష్టిలో చూస్తే ఈసారి ఎంపిక మరింత కష్టంగా మారింది. ప్రతి పార్టీ కూడా తమ శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ చివరికి ఓటర్ ఏం చూస్తాడు? తక్షణ లాభమా, లేక దీర్ఘకాల అభివృద్ధి దిశనా? ఇదే ఈ ఎన్నికల అసలు ట్విస్ట్. ఒకవైపు సంక్షేమం, మరోవైపు విజన్. ఈ రెండింటి మధ్య తమిళనాడు ఓటర్ తీసుకునే నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతోంది.